భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అంగన్వాడీ కేంద్రాలు సరిగ్గా పనిచేయడం లేదు. టీచర్లు, ఆయాలు సొంత భవనాలు లేకపోవడంతో చిన్నారులు ఇండ్లకే పరిమితమవుతున్నారు. పౌష్టికాహారం అందక గర్భిణీలు అవస్థలు పడుతున్నారు. గత ప్రభుత్వం అంగన్వాడీలను పట్టించుకోకపోవడంతోనే ఈ పరిస్థితి వచ్చిందన్న విమర్శలు వినబడుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 2000 అంగన్వాడీ సెంటర్లు ఉన్నాయి. వీటిలో 63,284 మంది పిల్లలు నమోదయ్యారు. అంగన్వాడీ సెంటర్ల పనితీరును పర్యవేక్షించవలసిన ఐసీడీఎస్ అధికారులు వాటిని బలోపేతం చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఏజెన్సీ ప్రాంతంలోని 191 గిరిజన గ్రామాల్లో అంగన్వాడీ కేంద్రాలు నడవడం లేదంటున్నారు పిల్లల పేరెంట్స్. టీచర్ల పోస్టులు ఖాళీగా ఉండటంతో ఈ గ్రామాల్లోని అంగన్వాడీ కేంద్రాలు పనిచేయడం లేదంటున్నారు. మా ఊళ్ళో 13 సంవత్సరాలు బట్టి అని ఉంటుంది, ఆయా వస్తుంది కానీ టీచర్స్ లేరు. దానివల్ల చాలా ఇబ్బంది అవుతుంది. దీన్ని ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కలగా చేసుకొని మాకు టీచర్ని పెట్టాలని మేము కోరుతున్నాం. అంగన్వాడీ టీచర్లతో పాటు 957 ఆయా పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఇతర అంగన్వాడీ కేంద్రాల నుంచి నెలకు ఒకసారి గుడ్లు, పౌష్టికాహార సరుకులను ఖాళీగా ఉన్న అంగన్వాడీ కేంద్రాల దగ్గరకు వచ్చి పిల్లలకు ఇచ్చి వెళ్తున్నారు. టీచర్లు, ఆయాలు లేక తమ పిల్లలు చిన్నతనం నుంచే చదువులకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తల్లిదండ్రులు. కొన్ని అంగన్వాడీ కేంద్రాలలో పౌష్టికాహారం సరిగా అందటం లేదండి. అలానే కొన్ని గ్రామాలలో అంగన్వాడీ కేంద్రాలు కూడా సరిగ్గా లేవండి. పూరి గుడిసెలలో, అద్దె ఇళ్లలో, రేకుల షెడ్లలో ఉండి పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు. వర్షం వచ్చినప్పుడు కూడా భవనాలు సరిగ్గా లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. దీని మీద ప్రభుత్వం అతి త్వరలోనే చర్య తీసుకొని వాళ్లకు కావలసిన పౌష్టికాహారం భవనాలను నిర్మించాలని కోరుకుంటాను. అంగన్వాడీ టీచర్లు, ఆయాలు లేని 191 అంగన్వాడీ కేంద్రాల పరిధిలోని గర్భిణీలు, బాలింతలకు నెలకు ఒకసారి పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు. ఆరోగ్య శాఖ నిబంధనల ప్రకారం గర్భిణీలు, బాలింతలకు అంగన్వాడీ కేంద్రాల నుంచి ప్రతిరోజు ఆకుకూరలతో పాటు పప్పు, ఒక గుడ్డు, పాలు ఇవ్వాలి. అంగన్వాడీ కేంద్రాల్లో టీచర్లు లేకపోవడంతో ఈ పరిధిలో ఉన్న మహిళలకు సరైన పౌష్టికాహారం అందడం లేదు. అంగన్వాడీ టీచర్స్ ఆయా పోస్టులను భర్తీ చేస్తే అంగన్వాడీ సెంటర్లు తెరిపించాలని ఏజెన్సీ గిరిజన గ్రామాల్లోని పిల్లల తల్లిదండ్రులు కోరుతున్నారు. ఈ స్కూల్ అందులో కానీ రావట్లేదు. టీచర్ వాళ్ళు ఆడుకుంటున్నారు, పిల్లగాళ్ళు కూడా అడవికి తిరుగుతున్నారు. అనేక చోట్ల అంగన్వాడీ కేంద్రాలకు పక్కా భవనాలు లేక పిల్లలతో పాటు టీచర్లు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం స్థలం లేకపోవడంతో పాటు 1/70 యాక్ట్ ఉండటంతో సొంత భవనాలు నిర్మించలేదు. దీంతో వానాకాలం, ఎండాకాలం ఇబ్బందులు తప్పడం లేదంటున్నారు అంగన్వాడీ టీచర్లు. గతంలో కట్టిన అంగన్వాడీ బిల్డింగ్స్ మంచిగానే ఉండేవి. అవి కట్టి కూడా దగ్గర దగ్గర 30-40 సంవత్సరాలు, అంటే అంగన్వాడీ అంటే కల్లూరు ప్రాజెక్టు స్థాపించినప్పటి నుంచి కట్టిన అంగన్వాడీ బిల్డింగ్సే. అవన్నీ కూడా రిపేర్కి వచ్చి ఉన్నాయి. ముఖ్యంగా మనకు కావాల్సింది ఏంటంటే పిల్లలకు ఆటపాటలు బడి అన్నారు. అంగన్వాడీ బడి అంటే కనీసం పిల్లలు ఆడుకోవటానికి స్థలం లేదు. ఉన్నా కూడా లోదట్టు ప్రాంతంగా, అంటే చెరువులాగా, అంటే వర్షం కురిస్తే మొత్తం ఒక చెరువులాగా అయిపోతున్నాయి. మాకు అంగన్వాడీ కేంద్రాలు లేకపోవడం వల్ల ప్రైవేటు భవనంలో అద్దుకుంటున్నామండి. మనకి మా అద్దె ఇళ్లలో పెట్టడం వల్ల ఏంటంటే వస్తువులు, మనం పిల్లలు ఆడుకోవడానికి అంత ప్లేస్ అది ఉండదు కదా, మనకి తక్కువగా ఉంటుంది. దానివల్ల ఇబ్బంది పడుతున్నారు పిల్లలు కూడా. వచ్చే గర్భిణీలు కానీ కూర్చోవడానికి వాటికి అంత వస్తువులు సరిగా ఉండట్లేదు. 10 లక్షలు ఖరీదు చేసే ప్లేస్ ఉచితంగా అంగన్వాడీకి ఇవ్వాలంటే ఎవరు ఇవ్వనంటున్నారు. అందువల్ల బిల్డింగ్ శాంక్షన్ కావాలి, అయితే మన శాంక్షన్ అయ్యేది. అంగన్వాడీ కేంద్రాల్లో సమస్యలు తీర్చి పిల్లలకు పౌష్టికాహారంతో పాటు విద్య అందించాలంటున్నారు పేరెంట్స్.